కొడుకు మోటార్ సైకిల్ కొని అని తండ్రిని అడుగుతుంటే ఎన్నో అప్పులు ఉన్నాయిరా, వద్దురా తల కొట్టుకున్నాడు. వినలేదు. మోటార్ సైకిల్ కొనిచ్చాడు. స్నేహితులతో కలిసి ముగ్గురు మోటార్ సైకిల్ ఎక్కి విశేషమైన వేగంతో వెళ్ళారు. ఏముందంటే, ఆఫ్టర్ ఆల్ మోటార్ సైకిల్ ఈస్ డిపెండెంట్ అపాన్ స్క్రూస్ అండ్ వైర్స్. అది బ్రేక్ వేయవలసినప్పుడు స్టంబుల్ అయింది, ఈడ్చేసింది, కింద పడిపోయాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఈడ్ చేస్తే మొత్తం స్కిన్ రోల్ అయిపోయింది. ఇక్కడి నుంచి స్కిన్ అంతా కూడా తుడిచేసింది రోడ్డు. ఆ అబ్బాయికి అంత మచ్చ పడిపోతే చూడ్డానికి పరమ భయంకరంగా అయిపోతాడు. దాని మీద తిత్తులు పుడతాయి పిల్లాడు కాబట్టి. పెద్దవాడైనప్పుడు రక్తం అంగీకరించకపోతే తరువాతి కాలంలో తిత్తుల్లో వస్తాయని చెప్పారు డాక్టర్లు. కొడుకు ఎక్కడ అనాకారంగా అయిపోతాడోనని వాడిని తీసుకెళ్లి చెన్నైలోనూ అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో తొడ దగ్గర చర్మం కొంత తీయడం, అంటించడం, అలా 9 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. ఆఫీస్ కూడా రియంబర్స్మెంట్ ఒక స్టేజ్ దాటి చేయడానికి అంగీకరించలేదు. తొడలో చర్మం పట్ట, మళ్ళీ దాన్ని ఉత్తరించా, మళ్ళీ వేసుకుంటూ వెళ్ళా, అస్థిపంజరంలో అయిపోయి తనతో చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు గట్టిగా చదువుకోవడానికి వీల్లేదు, గట్టిగా శ్రమ చేయడానికి వీల్లేదు, దర్భలా అయిపోయి ఇంటికి వచ్చాడు. ఒక మోటార్ సైకిల్ మీద వ్యామోహం, అక్కరలేని వయస్సులో మోటార్ సైకిల్ కావాలన్న తాపత్రయం ఆ స్థితికి తీసుకెళ్ళింది. ఇవాళ నేను అనేక చోట్ల చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఏదో హెచ్చరించాలని చెప్పట్లేదు. పరమ ప్రేమతో మీరు వృద్ధిలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుని చెప్తున్నాను. ఇవాళ ఎక్కడ చూసినా 2 వీలర్ మీద వెడుతూ సెల్ మాట్లాడతారు, కారులో వెడుతూ సెల్ మాట్లాడతారు. పరమ ప్రమాదకరం. మైండ్ డౌన్లోడ్ షేర్ చాట్.